మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్ అయ్యాడు. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న హిడ్మాను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్లో హిడ్మాను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో హిడ్మా హతమైనట్లు వార్తలు వచ్చినా అది వాస్తవం కాదని తేలింది. అయితే అప్పటి నుంచి మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న హిడ్మా తాజాగా ఒడిశా పోలీసులకు చిక్కాడు. చాలా కాలం పాటు కనీసం ఫోటో కూడా లేకుండా తిరిగిన నేపథ్యం హిడ్మాది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో జేగురుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పువ్వర్తికి చెందిన ఆదివాసీ హిడ్మా. 5వ తరగతి వరకే చదువుకున్న హిడ్మా 25 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరాడు. ప్రస్తుతం ఆయన వయసు 44 ఏళ్లు. మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ 1వ బెటాలియన్కు కమాండర్గా, దండకారణ్య స్పెషల్ జోన్లో కమిటీలో సభ్యుడిగా పనిచేశాడు. మావోయిస్టుల టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ కూడా హిడ్మా నేతృత్వంలోనే దాడులు నిర్వహిస్తుంది. దాదాపు 3 దశాబ్దాలుగా ఛత్తీస్గఢ్ మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన హిడ్మా ఆర్మీ స్ట్రాటజీలలో దిట్ట. మావో సిద్ధాంతాన్ని పెద్దగా చదువుకోకపోయినా తుపాకీ ద్వారా పార్టీలో హిడ్మా పాపులారిటీ పెరుగుతూ వచ్చింది. సుక్మా జిల్లాలో పుట్టిన హిడ్మా 17 ఏళ్ల వయసులోనే పీపుల్స్ వార్లో దళ సభ్యుడిగా పార్టీలో చేరాడు. ఆ తర్వాత మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా కీలక పాత్ర పోషించాడు. మావోయిస్టు పార్టీలో ఉన్న నెంబర్ 1 బెటాలియన్ ప్రస్తుతం హిడ్మా చేతిలో ఉంది. హిడ్మా ఆదేశాలు ఇస్తే ఈ బెటాలియన్ ఎక్కడైనా విరుచుకుపడుతుంది. మావోయిస్టు పార్టీకి చెందిన అత్యంత భయంకరమైన బెటాలియన్గా సుక్మా టీంకు పేరుంది. 2011లో ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో జరిగిన చింతల్మార్ దాడిలో దాదాపు 75 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. అప్పట్లో సంచలనంగా మారిన ఈ దాడికి హిడ్మా నాయకత్వం వహించాడు. ఇక 2017లో జరిగిన బూర్కాపాల్ దాడిలోనూ హిడ్మా పాత్ర ఉందని మావోయిస్టు పార్టీయే ప్రకటించింది. వందల మంది మిలిటెంట్లను గెరిల్లా ఆర్మీతో ఏకం చేసి దాడి చేయడం ఇతడి ప్రత్యేకత. హిడ్మా దాడి చేస్తే ఎవరూ తప్పించుకోరని మావోయిస్టు పార్టీలో ఒక నమ్మకం. ఛత్తీస్గఢ్లో గత 2 దశాబ్దాల్లో జరిగిన ప్రధాన హింసాకాండలకు హిడ్మాయే కారణమని అక్కడి పోలీసులు చెబుతారు. చాలా కాలం వరకు హిడ్మా గురించి మావోయిస్టు క్వాడర్లోనే చాలా మందికి తెలియదు. అయితే మావోయిస్టు కేంద్ర కమిటీలోకి హిడ్మాను తీసుకోవడంపై పార్టీలో అప్పట్లో చాలా విభేదాలు వచ్చాయి. మావోయిస్టు పార్టీలో అత్యంత నిర్ణయాత్మకమైన కేంద్ర కమిటీలోకి ఎలాంటి సిద్ధాంత జ్ఞానం లేని హిడ్మాను తీసుకోవడం అంటే హింసను ప్రోత్సహించడమే అని కొంతమంది మావోయిస్టు సానుభూతి పరులు విమర్శించారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాన్ని వదిలి పూర్తిగా హింసా మార్గాన్ని అందుకుందని హిడ్మాకు వ్యతిరేకంగా వాదనలు వచ్చాయి. మనుషుల్ని చంపడంలో హిడ్మా చేసే హింస ఎంతో భయంకరంగా ఉంటుందని చెబుతారు. ముఖ్యంగా ఇన్ఫార్మర్ల నెపంతో హిడ్మా కిరాతక హత్యలకు పాల్పడినట్లు చాలా చర్చ ఉంది. తన నీడను కూడా హిడ్మా నమ్మడని, దాదాపు 10 మంది వరకు రాత్రింబవళ్లు హిడ్మాకు పహారా కాస్తారని మాజీ మావోలు చెబుతారు. హిడ్మా భార్య కూడా మావోయిస్టు పార్టీలోనే పనిచేస్తున్నారు. పిఎల్జిఏ సభ్యులకు శిక్షణ ఇచ్చేది హిడ్మానే. ఒక్కో బెటాలియన్ 200 మంది మావోయిస్టులుంటారు. కొత్తగా ఏ బెటాలియన్ పెట్టినా హిడ్మా ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయి ట్రైనింగ్ ఉంటుంది. పిఎల్జిఏతో పాటు మిగిలిన సభ్యులకు కూడా ఫైరింగ్లో శిక్షణ ఇస్తాడు. ఛత్తీస్గఢ్లో జరిగిన 25కు పైగా ఘటనలకు హిడ్మానే సూత్రధారి అని చెప్తారు. హిడ్మా నేతృత్వంలో జరిగిన కొన్ని ఘటనలు ఒక్కసారి చూద్దాం. 2010 ఏప్రిల్ 6న సుక్మా జిల్లా తాడిమెట్ల అటవీ ప్రాంతంలో మైన్ ప్రొటెక్షన్ వాహనాన్ని మందు పాత్రలతో పేల్చివేసి కాల్పులు జరిపిన ఘటన హిడ్మా ఆధ్వర్యంలోనే జరిగింది. ఇందులో 74 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు, ఒక సాధారణ పౌరుడు మృతి చెందాడు. 2017 మార్చి 12న సుక్మా జిల్లా బెజ్జీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త చెరువు దగ్గర రోడ్డు నిర్మాణ పనులకు భద్రతగా వెళ్తున్న జవాన్లపై మందు పాత్రతో దాడి జరిగింది. ఆ ఘటనలో 12 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మృతి చెందారు. 2017 ఏప్రిల్ 24న ఇదే జిల్లా చింతగుఫ పోలీస్ స్టేషన్ పరిధిలోని బూర్కాపాల్ సమీపంలో రోడ్డు పనులకు భద్రతగా వెళ్తున్న సిఆర్పిఎఫ్ జవాన్లను చుట్టుముట్టి చేసిన దాడిలో 24 మంది జవాన్లు చనిపోయారు. 2018 మార్చి 13న సుక్మా జిల్లా కాసారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాత్ర పేల్చడంతో 12 మంది జవాన్లు మృతి చెందారు. 2020 ఫిబ్రవరిలో ఇదే జిల్లా పిడివేట అటవీ ప్రాంతంలో మందుపాత్ర పేల్చి కాల్పులు జరపడంతో 12 మంది డిఆర్జీ జవాన్లు మృతి చెందారు. తాజాగా శనివారం జొన్నగూడెం దాడిలో 22 మంది జవాన్లు మృతి చెందారు.